చాలా రోజుల తర్వాత పందెం కోడి ఆ టైప్లో ఆ ఫ్యాక్షన్ మంచి అప్పట్లో మంచి హిట్ కదా. చాలా గ్యాప్ తర్వాత ఇది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం. అసలు స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వెరైటీ స్టోరీ అనమాట. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయికి ఏమో అమ్మలా కనపడుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అనే స్టోరీ కానీ, అలాగే ఆ కథను తీసుకెళ్లే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ మైనస్ అనేది లేదు. దాని తగ్గట్టుగా దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎం అండ్ ఒక మంచి సాంగ్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే అసలు ఇది తమిళనాడులో అయితే మాత్రం వేరే లెవెల్లో ఆడేస్తుంది. మనకి తెలుగులోకి స్లోగా ఎక్కిద్ది కానీ సినిమా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే మనకి సింగం సినిమా చూడండి, నడవదు, పరిగెడుతూ ఉంటుంది అనమాట, సగసగమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అలాగే ఎక్కడ ల్యాగ్ లేకుండా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ మామూలుగా లేదు సినిమా. ఆ స్పీడ్ కూడా కథలోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అటు ఇటు ఎక్కేస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఎలా అంటే మరి బీభత్సమైన స్టోరీ కాకుండా తీసుకెళ్లే విధానం బాగుందన్నమాట. ఒక అమ్మ సెంటిమెంట్ని తీసుకొని హీరో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బాగుందండి. బెటర్ ఫైట్స్ అయితే మాత్రం న్యాచురల్ ఉన్నాయి. అసలు కెమెరామ్యాన్ ఒక షాట్ మామూలుగా షార్ట్ బై షాట్ చేస్తారు కదా, ఇందులో ఒకే టేక్లో చాలా షాట్లు ఉన్నాయి. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో నిజంగా విశాల్ గారు. సో టేకింగ్స్ చాలా బాగున్నాయి. సింగిల్ టేక్, అది కూడా 5 seconds కూడా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవి అయితే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కొరియోగ్రాఫ్ చాలా బాగా చేశారు అన్నమాట. కత్తి అది ఫైట్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం అసలు ఒకటే సింగిల్ టేక్ అండి. కెమెరా ఎక్కడ ఆగదు, ఇంకో వేరే పడదు. అది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో తెలియదు కానీ ఆ కార్లు చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంటే హీరోయిన్ అనాలా అమ్మ అనాలో తెలియదు కానీ అది అంతా ట్విస్ట్ లాస్ట్ మీరు సర్ప్రైజ్ అవుతారు అనమాట. అది సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతారు. ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది వాళ్ళకి వీళ్ళకి ఎక్కాలనే లేదు, ప్రతి ఆడియన్స్కి చాలా మంచి సినిమా అండి. నిజంగా వచ్చినందుకు సినిమా చాలా రోజుల తర్వాత నాకు ఆ తమిళ్ ఫ్లేవరు ఆ యాక్షన్ మూవీస్ అన్ని చూసిన ఈ బూస్టింగ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో విశాల్ గారు అయితే మాత్రం సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత అసలు ఆ యాక్షన్ మూవీ అయితే మాత్రం మళ్ళీ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. పందెంకోడి, అంతకుముందు పందెంకోడి 2, భరణి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అనమాట. సో చాలా బాగుంది, సూపర్ అసలు. ఓకే, థ్యాంక్ యూ.